పాలిటిక్స్ లో ఇంట్రెస్టింగ్ పరిణామం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. రాజకీయ నాయకులుగా మారిన అగ్ర హీరోలు ఒకే గొడుగు కిందకు వచ్చేలా మంత్రాలు జరిగాయని సమాచారం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్తో ప్రత్యేకంగా మాట్లాడినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. విజయ్ని పవన్ కళ్యాణ్ ఎన్డీఏలోకి ఆహ్వానించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగనుండగా వస్తూనే అధికార పీఠాన్ని దక్కించుకోవాలనే దూకుడు మీదున్నారు తమిళగ వెట్రి కజగం చీఫ్ విజయ్. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐఏడీఎంకేకి ప్రత్యామ్నాయంగా మారాలని చూస్తున్నారు. అదే దిశగా పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఇదే సమయంలో తమిళనాడులో ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్న బీజేపీ విజయ్ని తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. విజయ్ని ఎన్డీఏ కూటమిలోకి తీసుకొచ్చే బాధ్యతను పవన్ కళ్యాణ్కు అప్పగించినట్లుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే విజయ్తో పవన్ ఈ విషయంపై మాట్లాడారని, ఎన్డీఏతో ఎలక్షన్స్కు వెళితే ఎక్కువ సీట్లు గెలుస్తారనే థియరీని వివరించారని అటు పొలిటికల్, ఇటు సినిమా సర్కిల్స్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటు విజయ్ కూడా బలమైన డీఎంకేను ఢీ కొట్టాలంటే ఎన్డీఏ సపోర్ట్ అవసరమనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే తాను ఏ కూటమిలోనూ చేరబోనంటూ పదే పదే చెబుతున్న విజయ్ ఎన్నికల నాటికి ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారుతోంది. మరోవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏఐడీఎంకే మళ్లీ బీజేపీకి దగ్గరవుతున్నట్టుగా కనిపిస్తోంది. మొత్తంగా తమిళనాడు రాజకీయాల్లో కొత్త కూటములు, కొత్త వ్యూహాలు ఎలా ప్రభావం చూపుతాయనేది ఇంట్రెస్టింగ్గా మారింది.